గైస్ ఇదైతే సాటర్డే రోజు నైట్ జరిగిన ఫుల్ ఎపిసోడ్ డీటెయిల్స్ గైస్. నిజంగా మనం ఊహించినట్టు అందరూ ఎవరెవరు టాప్ అయినా పెట్టారు. ఇంకొకటి ఏంటంటే దివ్య నిఖితకు ఎలిమినేషన్ ఎందుకు చెయ్యలేదు, గొడవ ద్వారానా లేకపోతే ఏంటనేది ప్రతి ఒక్కరు దీంట్లో ప్రతి ఒక్క పాయింట్ మీకు పాయింట్ పాయింట్ మన ఎపిసోడ్లో ఏదైతే వదులుకున్నారో అది ప్రతి ఒక్కరు జరుగుతుంది. కెప్టెన్ వచ్చేసి తనుజ వల్లనే సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందా అనేది కూడా క్లారిటీగా చెప్తా. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్ 9 ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ వేసుకోండి మమ్మ. సింపుల్గా వీడియో చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు మీకు ఏదో ఒక మ్యాటర్ నచ్చుతుంది, ఆ మ్యాటర్ కోసమైనా ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన బెల్ ఉంటే ఆ బెల్ను ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గైస్ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన శుక్రవారం జరిగింది కెప్టెన్సీ టాస్క్ చూపిస్తారు కదా, లైవ్లో చూపించారు. ఆ టాస్క్లో రీతును వచ్చేసి సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఉంటారు కెప్టెన్సీ టాస్క్లో. ఆ టాస్క్లో వచ్చేసి స్టెప్స్ మీద 1 by 1 ఆ స్టిక్కర్స్ అని పెట్టాలి. ఆ స్టిక్కర్స్ కదా అంటే దాని క్లౌడ్ ఉంటే ఆ క్లౌడ్ యాస్టిడ్గా బల్లానికి స్టెప్స్గా వైజ్గా పెట్టుకొని పోవాలి. మనం ఫస్ట్ సుమన్ శెట్టి ఒక రాయి లాగా ఇసిరేసి ఆ రాయిని వచ్చేసి కింద అన్ని పడతాయి, అంటే ఒక ప్యాడ్స్ అన్ని పడతాయి. కానీ రీతు ఎట్లా పడ్డదబ్బా? రీతు ఏమైనా షేక్ అయి పడ్డదా లేకపోతే ఏంది? రీతు పడలే, అనవసరంగా అదే పడ్డది, రీతు వేయలే. ఇది అయితే షేక్ అయి పడ్డదని నేను అనుకుంటున్నా. మీరు ఎంతమంది అట్లా అనుకుంటారో కామెంట్ చేయండి. సో సుమన్ శెట్టిది పడ్డది ఆల్మోస్ట్ సగం వరకు పెట్టుకొస్తాడు. అప్పుడు రీతు అనేది 1 by 1 పెట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ హ్యాజ్ ఏ రూల్స్ ప్రకారం జెన్యున్గా చూడాలంటే ఫస్ట్ పెట్టింది ఎవరంటే సుమన్ శెట్టి. కానీ సుమన్ శెట్టి లాస్ట్ స్టెప్స్ తనుజ వల్ల మిస్టేక్ చేశాడు. తనుజ వల్లనే ఫేవరబుల్ లేదు. అక్కడ ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ వరకు టైం ఉంటుంది. ఆ టైంలో అది చక్కగా పోకపోతే దాన్ని సెట్ చేసుకునేటప్పుడు నువ్వు వెళ్ళిపో అని తనుజ చెప్పడం వల్ల తనుజ ఆ గేమ్కి సంచాలక కాబట్టి నువ్వు వెళ్ళిపో అనుకొని చెప్పడం వల్ల సుమన్ శెట్టి వెళ్ళిపోయి పైన కెప్టెన్సీ టాస్క్ పెట్టుకోవడం. కానీ పర్ఫెక్ట్గా ఒక చిన్న గ్యాప్ లేకుండా పెట్టింది ఎవరంటే రీతు. జెన్యున్గా అయితే రీతు వచ్చేసి కెప్టెన్. కానీ ఇక్కడ చాలా వరకు ఆర్గ్యూ జరిగింది. తనుజ వల్ల సుమన్ శెట్టి కెప్టెన్ అనేది పోయింది. ఎందుకంటే తనుజ వెళ్ళిపో అన్నది తర్వాత మాట మార్చింది. ఇక్కడ ఒకటి మన రీతు వచ్చేసి డిమాండ్ పవన్ ని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ హౌస్ మేట్లు అందరూ సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు రీతు సపోర్ట్ చేస్తున్న రీతు కరెక్ట్ పెట్టినప్పుడు తనుజ వచ్చేసి డిమాండ్ పవన్ మీద అరవడం కరెక్టా? అసలు ఎందుకు అరిచింది? ఇది అయితే కరెక్ట్ కాదు. కావాలని కవరింగ్ చేయడానికి నా వల్లనే సుమన్ శెట్టి కెప్టెన్సీ పోతుందని కవరింగ్ చేయడానికి మరి అలా యాక్టింగ్ చేసిందేమో, అలా అన్నదేమని నాకు అనిపించింది. హౌస్ మొత్తం ఇప్పుడు కళ్యాణ్, భరణి శంకర్ వీళ్ళు హౌస్ మొత్తం సుమన్ శెట్టికి చెప్తున్నప్పుడు ఆర్గ్యూ చేయొచ్చు కదా. సుమన్ శెట్టి మన డిమాండ్ పవన్ ఒక్కరే రీతు వైపు జెన్యున్గా ఉంది కాబట్టి, జెన్యున్గా గేమ్ ఆడింది కాబట్టి, కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి తనతో ఆర్గ్యూ చేయడానికి తన సపోర్ట్గా పోయాడు. సో యాజ్ ఏ రూల్ ప్రకారం కరెక్ట్ పెట్టింది ఎవరంటే తనుజ, కరెక్ట్ పెట్టింది ఎవరంటే రీతు. రీతు వచ్చేసి ఈ వీక్ అనే కెప్టెన్ అయిపోయింది, మీకు తెలిసిందే. జెన్యున్గా అయితే మన రీతునే పెట్టింది. తనుజ వల్ల మన సుమన్ శెట్టి అనేది పోయింది. సో ఆ తర్వాత 1 by 1 అట్లా ఫ్యామిలీ వీక్ వచ్చారు. కానీ ఇక్కడ పెంట మొత్తం ఏంటంటే తనుజ దివ్య భరణి శంకర్. అసలు ఏంటి భరణి శంకర్ ఆ తనుజకి కొంచెం పెయిన్ ఉంటే ఆ ఆయిల్ రాసినందుకు పెద్ద డిస్కస్. అంటే ఇక్కడ దివ్య నిఖిత కన్ను వచ్చేసి మండుతుంది అన్నట్టుంది, అంటే ఓర్చుకోలేకపోతుంది. నాగార్జున సార్ కూడా ఏం చెప్పారంటే నీకెక్కడ మండుతున్నట్టుందమ్మా తనతో క్లోజ్గా ఉంటాయని కూడా క్లారిటీగా చెప్పేశాడు. సో ఇక్కడ ఏంటంటే అదే పాయింట్ అప్పటి నుంచి నా దగ్గర చాలా పాయింట్ ఉన్నాయి. భరణ్ శంకర్తో మన దివ్య నిఖిత కూడా చెప్పింది, అంటే నా దగ్గర చాలా పాయింట్ ఉన్నాయి, నేను తను తీసేస్తా కెప్టెన్సీ అని చెప్పి మరీ తీసేసి అక్కడ జరిగిన డిస్కషన్లో మాక్సిమం ఇటు తనుజ తప్పు ఉంది, ఇటు దివ్య నిఖిత తప్పు ఉంది. ఆల్మోస్ట్ దివ్య నిఖిత కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం అనిపించింది. ఇక్కడ వీళ్ళిద్దరికైతే నాగార్జున సార్ ఉతికి పాడేశారు. కానీ ఎందుకో నాగార్జున సార్ కూడా సేఫ్ గేమ్ ఆడాడేమో అనిపించింది. ఎందుకంటే ఎవరో ఒకటి పాయింట్ అవుట్ చేసి మాట్లాడినప్పుడు ఎవరిదో ఒక పాయింట్ తీయాలి కదా. వీడియో క్లిప్ ఎందుకు చూపించలే? ఇదొక డౌట్. ఇదొక అడుగుతాను, వీడియో ఎందుకు చూపించలే? ఆ వీడియోలో ఎవరిది తప్పు ఉంటుందో క్లారిటీగా తెలిసిపోతుంది కదా. క్లారిటీ అనేది తెలిసిపోతుంది. ఆ వీడియో చూపించారు కానీ కొద్దిసేపే చూపించేది, మొత్తం చూపిస్తే బాగుండేమో అనిపించింది. మొత్తం క్లారిటీగా తెలిసేది. ఫస్ట్ ఏమో భరణి శంకర్ అడిగితే ఎవరిది తప్పని అడిగితే తనుజ తప్పని చెప్పారు. నెక్స్ట్ మన ఇమానియల్ని అడిగితే దివ్య నిఖిత తప్పు, దివ్య నిఖిత మాట్లాడే విధానంలో తప్పు ఉంది, కరెక్ట్ డిఫెండ్ చేసుకుంది కానీ అని మన ఇమానియల్ చెప్పేశారు. సో ఇక్కడతో ఈ డిస్కషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 by 1 ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీ వాయిస్ వస్తున్నప్పుడు ఎవరిదైతే గెస్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎంటర్ అవుతారు. కానీ ఇది రొటీన్ అంటే ఒక మనిషి ఎవరైనా బాధ పెట్టాలన్నా లేకపోతే ఏంది బిగ్ బాస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు అంటే వాయిస్ మెసేజ్ వస్తుంది, ఎవరైనా రాని చెప్తే రాదు, ఎట్లయినా ఫ్యామిలీ లోపల వస్తుంది, రాదని చెప్పడానికి ఎందుకు? అలాంటి కొంచెం దానికి ఎందుకు ఊపు ఆగట్లేదా? ఊపు ఆగట్లేదేమో అందుకే అట్లా చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి భరణి శంకర్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. భరణి శంకర్ ఫ్యామిలీ నుంచి నాగబాబు సార్ వాళ్ళ మదర్, అంటే తల్లి గురువు విద్య నేర్పిన గురువు, జన్మనిచ్చిన తల్లి, వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు
వాళ్ళ మన భరణి శంకర్ వాళ్ళ మదర్ కూడా దివ్యను కొంచెం లాజిక్‌గా, సింపుల్‌గా నీ గేమ్ నువ్వు ఆడుకో అమ్మ. ప్రతి దానికి ఇన్వాల్వ్ అవ్వకని చెప్పి ఒక సింపుల్‌గా మాట చెప్పి పడేసింది. ఆ మాట ఎక్కడ వరకు తగలాలో అంతవరకు తగిలిందనుకుంటా దివ్య నిఖితకి. అందుకే తర్వాత కొంచెం గ్యాప్ టైమ్‌లో పోయి పక్కన ఏడ్చింది. మన నాగబాబు సారు రాగానే భరణి శంకర్‌ని చూసి ఎట్లా నువ్వు కామన్‌గా, కూల్‌గా ఎట్లా ఆడుతున్నావు? నువ్వు చాలా అగ్రెసివ్ గదా! నువ్వు ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తావు, ప్రతిదానికి గొడవ చేస్తావు, స్టాండ్ తీసుకుంటావు గదా! నువ్వు ఇట్లా కూల్‌గా అంటే నార్మల్‌గా నేను ఏదో నార్మల్‌గా ఉండు అంటే ప్రతిదానికి కొట్టకంటే నువ్వు నిజంగా మొత్తం చేయితో పాటు నోరును గూడా ఆపుకొని ఉన్నావు గదా! అని చెప్పి నాగబాబు సార్ అన్నారు. కానీ అక్కడ నాగార్జున సార్‌తో డిస్కషన్ చేసిందేంటంటే మన భరణి శంకర్ చాలా అగ్రెసివ్. తను ఏ మాటనైనా అసలు డైరెక్ట్ పోయి కొట్టేస్తాడు. అంత ఫైర్ ఉంటదని చెప్పాడు. కానీ ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో అయితే చాలా కూల్ అంటే కూల్‌గా ఉంటున్నావు. నాగబాబు సార్ అతనికి ఏం క్లూ ఇచ్చారంటే, నువ్వు లాస్ట్ వీక్ ఎలా పెర్ఫార్మెన్స్ చేశారో అలా చేస్తే విన్నర్ అయ్యే అవకాశం ఉంది. దగ్గరున్న నా దృష్టికైతే నువ్వే విన్నర్ అవుతున్నారన్నారు. కానీ టాప్ 5 నాగబాబు సార్ కోసమైనా టాప్ 5 అయితే పక్కా తీసుకొస్తారు. ఇదైతే 100% గుర్తుపెట్టుకోండి. వాళ్ళు టాప్ 5 ఎవరెవరు పెట్టారంటే, వాళ్ళ మదర్ 1 బై చెప్పారు. నా కొడుకు ఎప్పటికి పైనే ఉండాలి. అంటే నా కొడుకు ఎప్పటికి ఫస్టే ఉండాలని భరణి శంకర్ వాళ్ళ మదర్ భరణి శంకర్‌ని ఫస్ట్ పెట్టారు. తర్వాత నా మనవరాలు తనుజ. తనుజ వచ్చేసి సెకండ్‌లో ఉన్నారన్నారు. మనవరాలన్నప్పుడు దివ్య నిఖిత మొహం చూడాల్సింది. అబ్బబ్బబ్బబ్బా! ఐస్ పెడితే అసలు ఐస్ గూడా కరిగిపోయేటట్టుంది. అంతలా మారిపోయింది. తర్వాత సుమన్ శెట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తన గురించి నాకు తెలుసు కాబట్టి, తన గేమ్ గురించి నాకు కూడా తెలుసు కాబట్టి, సుమన్ శెట్టి థర్డ్ ప్లేస్. తర్వాత ఇమ్మాన్యుయల్, తర్వాత సంజన గల్రాని. వీళ్ళందరిని టాప్ అయి పెట్టిన తర్వాత ఏదో ఒక ఇమేజ్ అంటే ఒక డబ్బాని తీసుకొచ్చి, ఆ ఇమేజ్ చూపియాలి. ఈడైతే ఎవరికి సంబంధించింది ఏందని మాట్లాడాలి. సో, బొమ్మ అనేది నాగబాబు సార్ తీసినప్పుడు భరణి శంకర్ అంటే గజిని ఎవరికి ఇస్తున్నావు అంటే భరణి శంకర్. చూసినావా గజిని అంటే అర్థం అవ్వాల్సింది భరణి శంకర్ టూ ఫేస్‌లో ఉండా కూడా కూల్‌గా, కంపోజ్‌గా డీల్ చేస్తున్నాడు అని చెప్పుకుంటా గజిని శంకర్ ఇచ్చారు. తర్వాత హాసిని వచ్చేసి మీకు తెలవాల్సింది ఏముంది? ప్రతి మ్యాటర్‌కి అని అరుస్తది. ఎవరు? రీతు వచ్చేసి హాసిని అని ఇచ్చారు. సో, ఇక్కడి నుంచి నాగబాబు ఫ్యామిలీ అంటే మన భరణి శంకర్ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎండ్ అయిపోతది. తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తది. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ రాగానే నాగార్జున సార్‌తో ఒకడంటారు. సార్ మేము ఎక్కడో మూలకుండేటోడిని. మా కొడుకు ఇంతవరకు ఇక్కడి వరకు తీసుకొస్తాడని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. నేను ఊహించలేకపోయినా అని చెప్పి ఆ మాటలు చూస్తుంటే ఏమైనా మిడిల్ క్లాస్ బంధాలు అసలు ఆ మాటలు ఎట్లొచ్చినాయిరా బాబు అనిపించింది నాకైతే లిటరల్‌గా మా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మాట్లాడే విధానం వాళ్ళ అమ్మ కూడా అలానే, వాళ్ళ నాన్న కూడా అలానే మాట్లాడారు. అసలు మెచ్యూర్ అంటే చాలా మెచ్యూర్‌గా మాట్లాడారు. భయపడకుండా ఫస్ట్ టైమ్ వచ్చినా కూడా భయపడకుండా మాట్లాడారు. వాళ్ళ నాన్నని చూస్తే ఆల్మోస్ట్ కళ్యాణ్ లెక్కనే ఉన్నారు. అంటే ఇద్దరికి ఒక 5, 6 ఏజ్ డిఫరెంట్ ఉన్నట్లు అట్లనే ఉన్నారు. చాలా యంగ్‌గున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ తమ్ముడొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి టాప్ 5లో ఎవరు పెట్టారంటే ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్. సెకండ్ వచ్చేసి ఇమాన్యుయల్, తర్వాత తనుజ, తర్వాత రీతు డెమాన్ ఆల్మోస్ట్ గట్టి కంటెస్టెంట్‌నే పెట్టారని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ గట్టి కంటెస్టెంట్ కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్, రీతు డెమాన్ పవన్. వీళ్ళిద్దరు బాండింగ్ ఉంది డెమాన్ పవన్. వీళ్ళు మాక్సిమం టాప్ 5 వెళ్ళే అవకాశం ఉంది. మనం యాస్టీజ్‌గా రూల్ తెచ్చింది కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళైతే యాస్టీజ్‌గా ఉండేదే. వీళ్ళొచ్చేసి బొమ్మలు ఇచ్చారు. అంటే దాంట్లో నుంచి ఒకటి తీసి ఆ బొమ్మ ఏందంటే ఆహ్ డెమాన్ పవన్‌కి సికావత్ సార్ ఎవరంటే డెమాన్ పవన్. తర్వాత వచ్చేసి కిక్. కళ్యాణ్ ఏదైనా ప్రతి ఒక్క టాస్క్‌లో ఏమైనా కిక్ చూపిస్తాడని వాళ్ళ తమ్ముడు కిక్ అని ఇచ్చారు. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. లాస్ట్‌గా అయిపోయిన తర్వాత కొన్ని మాటలు అయితే నాకు ఎక్కడో గుండెలో గుచ్చుకున్నాయని అనిపించింది. నాకు కాదు మీకు కూడా అనిపించాయి. ఎపిసోడ్ చూసారు కదా! నేను కొంచెం లేట్‌గా వీడియో చేశా. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కడికి అట్లనే అనిపించేది. మనం జనాలను 10 మందికి పెట్టేటట్టు ఉండాలి గానీ 10 మందిని ఆశించేటట్టు కాదు. మన కన్నీళ్ల వాల్యూ ఒకటి దానికి వాల్యూ ఉంటది. దాన్ని వృధా చేసుకోవద్దు. నువ్వు ఎదగాలంటే ఒక్కడిని తొక్కి రావాల్సిన అవసరం లేదు. ఒక్కడిని నీతో పాటు తీసుకోనిరా. కప్పు కొట్టడం ఇంపార్టెంట్ కాదు. జనాల హృదయాలు గెలవడం ఇంపార్టెంట్. ఎద్దు మంచిదైతే అద్దెప్పటికొస్తదంట. అసలు బీభత్సమైన మాటలు చెప్పాడు. ఒక తండ్రి ఒక కొడుకుకి ఇట్లా మోటివేషన్ స్పీచ్ ఇస్తాడని నేనైతే ఊహించలేకపోయినా. బిగ్ బాస్ చరిత్రలో ఇలా చెప్పడం నేనైతే ఫస్ట్ టైమ్ విన్నా ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్‌లో. నిజంగా లిటరల్‌గా నాకైతే బీభత్సంగా అనిపింది. ఆ తర్వాత అయిపోయింది. ఈ మాటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. ఇమాన్యుయల్ ఫ్యామిలీ వాళ్ళ అన్నను అండ్ వర్సెస్ వాళ్ళ ముక్కు అవినాష్ వస్తే చూసారు కదా! అవినాష్ ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఎళ్లారు. సో, వీళ్ళొచ్చేసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మన అవినాష్ కామెడీ తెలుసు కదా! నాగసాతో మాట్లాడారు, రోషితో తనుజతో మాట్లాడారు, తనుజతో ఇమాన్యుయల్‌తో మాట్లాడారు. అందరితో మాట్లాడుకుంటూ వచ్చి ఇమాన్యుయల్‌కి కావాల్సిన హింటు అవినాష్ ఇచ్చాడని నాకనిపించింది. ఏందంటే కావాల్సింది గదా! నీకు ఎలాంటి ఇమ్యూనిటీ పవర్ లేదు. నీ గేమ్ నువ్వు ఆడు. నీకు అర్థమవుతుంది. నీ గేమ్ నువ్వు ఆడు. నీకు అర్థమవుతుంది. ఒక కమెడియన్ విన్ అయితే చూడాలనుంది. నేను
2 సీజన్‌లో చేసిన కమెడియన్ నువ్వు ఒకటే సీజన్‌లో దుమ్ము రేపి పడేస్తున్నావు. అంటే ఎగ్జాంపుల్‌గా అట్లా చెప్తున్నా. దుమ్ము రేపి చూపిస్తున్నావు. అట్లా ఆడుతున్నావు. గేమ్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు. అట్లనే ఆడు. వాళ్ళ బ్రదర్ గూడా నువ్వు గట్టిగా ఆడుతున్నావు. గట్టిగా ఆడు. వాళ్ళ బ్రదర్‌కి ఇమాన్యుయల్ బ్రదర్‌కి వాళ్ళకి కొంచెం మాటలు లేవంట. ఏదో చిన్న ఇబ్బంది వల్ల. ఇప్పుడొచ్చి మాట్లాడుకున్నావు. ప్రశాంతంగా అనిపించింది. వాళ్ళ బ్రదర్ అంట ఆల్మోస్ట్ వాళ్ళ నాన్న లెక్కన చూసుకుంటాడంట ఇమాన్యుయల్‌కైతే. వాళ్ళ నాన్న ఎట్లా చూసుకున్నారో అట్లా చూసుకున్నాడంట. మీరు చూసే ఉంటారు. ఒక 20 బస్తాలుంటే దాంట్లో 15 బస్తాలు తను మోసి 5 బస్తాలు. అబ్బా! నాకైతే ఇలాంటి బ్రదర్స్ మనకెందుకు లేరురా బాబు అనిపించింది. ఇలా సపోర్ట్ చేసేటోళ్ళు గాని, ఇలా చేశారు. ఇమాన్యుయల్ అయితే లాస్ట్ ఇయర్ మేము కమెడియన్‌గా రోహిణి, ఇమాన్యుయల్, అవినాష్ మేమొచ్చేసి ఇమాన్యుయల్ కాదు. మన అవినాష్, మన రోహిణి మేము చాలా వరకు కమెడియన్ కప్పు కొట్టాలని చూసారు కానీ ట్రై అవ్వలే. నాగార్జున సార్ గూడా చాలా వరకు ట్రై చేశారు. నాగార్జున సార్ గూడా కొంచెం హింట్ ఇచ్చారేమో. ఒక కమెడియన్‌గా కప్పు కొడితే ఎలా ఉంటదో చూపియాలి. నువ్వు చూపిస్తావని చెప్పుకుంటా అసలు కావాల్సిన హింట్ తనకి ఆ హింట్ అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉంది ఇమాన్యుయల్‌కి. మెచ్యూరిటీ ఉంది కాబట్టి తను ఎంతవరకైనా అర్థం చేసుకుంటాడు. తను టాప్ 1, 2లో ఉన్నారని తనకు 100% ఉంది. తనకు అర్థమైపోయింది. సో, ఇమాన్యుయల్ ఫ్యామిలీ వచ్చేసి టాప్ 5 మెంబర్స్ ఎవరినెవరు పెట్టారంటే ఫస్ట్ ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ, డెమాన్. యాస్టీజ్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టినట్టే అటు ఇటు కొంచెం కొంచెం డిఫరెంట్ అయిపోయింది. కానీ నిజంగా బీభత్సకమైన పెట్టారు. వీళ్ళకి తెలుసు అంటే 24 అవర్స్ చూస్తున్నారు. ఎవరి గేమ్ ఎట్లా అంటో తెలుసు. సెలబ్రిటీస్ వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు తనకి సంబంధించిన వాళ్ళను క్లూ ఎలా ఇవ్వాలో క్లారిటీగా వాళ్ళకి తెలుసు కాబట్టి నాన్వే అవినాష్ గారేమో ఇమాన్యుయల్‌కి తగినంత తనకు కావాల్సినంత క్లూ, ఇమ్యూనిటీ పవర్ కూడా యూజ్ చేయకు. ఎవరిని సపోర్ట్ చేసుకో. నీ అంతటిగా నువ్వు వాడు అని క్లారిటీగా చెప్పి వెళ్ళిపోయాడు. సో, వాళ్ళు ఎళ్ళిపోయే ముందు అది ఇస్తారు కదా బొమ్మ టాస్క్. దాంట్లో ఏమిచ్చారంటే మహానటి. మహానటి ఎవరికంటే తనుజ. తనుజకు మహానటి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనుజ చేసేది మొత్తం మహానటి శేఖరే మరి. కొద్దిసేపు బాగుంటే, కొద్దిసేపు సైలెంట్‌గా ఉంటారు. నాగార్జున సార్ వచ్చినప్పుడు అయ్యా! అమ్మ అనుకుంటా మాట్లాడుతది. కూల్ అంటే ఎనకల పుల్ల నెట్టేస్తది. కొన్ని వీడియోలు కొన్ని ప్రోమో చూస్తే అక్కడ పుల్ల పెట్టిన తర్వాత కొంచెం స్మైల్ ఇస్తది. ఏంటి అది నిజమా? అబద్ధమా? అనుకునేది అయితే మనకు అర్థం అవ్వదు. పుల్ల పెట్టినట్టు ఉంటదా? లేకపోతే లేదా? అట్లనే ఉంటది. నెక్స్ట్ వచ్చి కట్టప్ప. కట్టప్ప కూడా కట్టప్ప కూడా అవినాష్ చేసినప్పుడు యాజ్ మన తనుజకి ఇస్తాడు. తనుజ కూడా కట్టప్ప అంటే ఎక్కడ వరకు వెన్నుపోటు పొడవాలి. పొడిచి సప్పున నిలబడ్డాం. సో, ఇది 2 కట్టప్ప, మహానాటి వచ్చేసి తనుజకి ఇచ్చారు. ఇమాన్యుయల్ ఫ్యామిలీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి దివ్య వాళ్ళ ఫ్యామిలీ. దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు దివ్య వాళ్ళ తాతను వాళ్ళ చైల్డ్ ఫ్రెండ్ వచ్చేసి 6th క్లాస్‌మేట్ అంటే అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్‌ని. కానీ దివ్యకి తగినన్న గుణపాఠం వాళ్ళ తాత ఇచ్చాడేమో నాకనిపించింది. వాళ్ళ తాత రాగానే టాప్ 5 పెట్టారు. ఎవరెవరంటే ఇమాన్యుయల్, తనుజ, భరణి శంకర్, సుమన్ శెట్టి. లాస్ట్‌కు తాత నాది పెట్టండి అంటే దివ్య నిఖితకి లాస్ట్ పెట్టారు. జెన్యూన్‌గా పెట్టారు. ఎందుకంటే తను గేమ్ చూస్తున్నాడేమో 24 అవర్స్ ఎవరు ఎట్లా ఉన్నారనేది. మా కూతురు అంటే నా మనవరాలు ఎట్లైనా టాప్‌లో ఉండాలి అని అనుకోకుండా తనకు నచ్చింది తను పెట్టారు. టాప్ 5లో ఇది కూడా ఫోర్స్‌గా తను అన్నందుకు పెట్టారా? లేకపోతే కావాలని పెట్టారా? నాగార్జున సార్ అంటే నేను టాప్ 5లో కావాలనే నేను పెట్టా. ఎందుకంటే తను టాప్ 5లో ప్రెజెంట్ ఉంది. టాప్ 1కెళ్ళే వరకు తన గ్రాఫ్ పెంచాలని ఆ ఉద్దేశంతో నేను పెట్టా. గేమ్ అర్థమైతదని. ఇదైతే నాకు నిజంగా ఒక క్లూ ఇచ్చినట్టు అనిపించింది. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి కదా! ఇట్లా చెప్పేటోళ్ళు. సో, ఈ దివ్య ఫ్యామిలీ వచ్చి ఇంతవరకు పెట్టారు. దివ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా వరకు హింట్ అయింది. సో, ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో మనం సండే ఎపిసోడ్‌కి సంబంధించిన అప్డేట్ మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్ గురించి ఓపిక పట్టుకొని వీడియో చూస్తున్నందుకు అందరికీ థాంక్ యూ పేరు పేరున. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.